అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందుకుంటారు. అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు. సంతోషంలో మీరు మద్యం సేవించడానికి ప్రయత్నాలు చేసి ఎక్కువగా మాత్రం మద్యం సేవించకూడదు. లేకపోతే మాత్రం మరుసటి రోజు మీ ఆరోగ్యం చాలా పాడే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. ఇక సోదరులతో ఎవరైతే విదేశాల్లో నివసిస్తున్నారో వారితో ఈరోజు మీరు కలవచ్చును, లేదా ఫోన్లో మాట్లాడవచ్చును. మీ కుటుంబ సభ్యులతో ఈరోజు సరదాగా గడిపే ప్రయత్నాలు అయితే సాయంత్రం పూట జరుగుతాయి. పరిహారంలో ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించాల్సి ఉంటుంది. వ్యాపారస్తుల పోటీతత్వాన్ని ఎదుర్కొంటారు. ఈరోజు కోల్పోయిన వస్తువులు తిరిగి పొందవచ్చును. మీకు రావలసినటువంటి బకాయిలు తిరిగి రావడంతో మీ మనసులో సంతోషం అనేది ఉంటుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈరోజు దానికి అనుకూలంగానే కనిపిస్తుంది. అయితే ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు ఖచ్చితంగా మీ జీవిత భాగస్వామి నుండి సలహా తీసుకోండి. మీకు కలిసి వస్తుంది. మీ ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ని మీరు కాపాడుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో అది మీకు కష్టంగా మారచ్చు. మీ ఈరోజు తల్లిదండ్రుల దీవెనల నుండి మార్గదర్శకత్వం వల్ల కొంత ప్రయోజనం కూడా మీరు పొందుతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే వైద్యుని సంప్రదించాలి. ఈరోజు పరిహారంలో రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. మరి రాత్రిపూట గనక మీరు పరిహారం చేసినట్లయితే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మీరు దీపాలు వెలిగించడం ద్వారా మీకున్నటువంటి మరి నెగటివిటీలు తొలగించబడతాయి. వ్యాపారాలలో చక్కగా నిలదొక్కుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఈరోజు మీరు ఎవరికి కూడా హామీలు ఇవ్వడం లాంటిది, మధ్యవర్తిత్వాల వంటి వాటికి జోలికి పోవడం మంచిది కాదు. గుర్తించదగినటువంటి విషయం ఇది. ఇక ఖర్చులు పెరిగినా కూడా ధనానికి మీకు లోటు ఉండదు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారం సంతృప్తిని అయితే కలిగిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవలసి రావచ్చు. ఈరోజు భాగస్వామిక చర్చలు, సంప్రదింపులు అయితే ఫలిస్తాయి. స్త్రీలకు బంధువులు, పొరుగు వారితోటి సఖ్యత నెలకొంటుంది. మీ సంతానానికి కోరుకున్న విద్యావకాశం లభిస్తుంది. పెద్దలకు ఆరోగ్య భంగం ఉంటుంది. వైద్య పరీక్షలు అవసరమవుతాయి. కుటుంబీకుల ధోరణి చికాకు కలిగిస్తుంది. విద్యార్థులు క్రీడా క్విజ్ పోటీలలో చక్కగా విజయం సాధిస్తారు. తలపెట్టిన పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా వారు వాళ్ళ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ఎవరైతే భార్య భర్తలు గొడవలు అయ్యి వారు మళ్ళీ కలవాలనుకుంటున్నారో, వారి మధ్య ప్రేమానురాగాలు పెంచుకోవాలని ఆలోచిస్తున్నారు, అటువంటి వారు కనుక ఈరోజు మరి ఈ రాశి వారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది. ఇలా చేయటం ద్వారా ఈ పరిహారం కొరకు బలమురి కుడివైపు తిరుగున్న మూలిక, ఎడమవైపు తిరుగున్న మూలిక, ఈ రెండు మూలికలను గట్టిగా ఎరుపు దారంతో కట్టేసి చక్కగా మీరు ఇంటికి ముందు గుమ్మం ముందు గొయ్యి తవ్వి మట్టితో కప్పివేయాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇక మీ సంబంధాలు అనేవి మెరుగవడం ప్రారంభమైపోతాయి. వాటంతట అవే సర్దుకోవడం అనేది జరుగుతుంది. ఇక ప్రేమ అనేది మీ మనసులో విపరీతంగా పెరిగిపోతుంది. ఇక సంతానం లేని వారికి కూడా ఈ యొక్క పరిహారం వల్ల సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కనుక ఈ పరిహారం చేసి అమ్మవారికి పూజించి కుంకుమార్చన చేయటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. ఇక లక్కీ సంఖ్య 52, లక్కీ కలర్ అయితే మెజెంటా, లక్కీ దిశ అయితే తూర్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.